ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను అశోక్. ఒక బిగ్ బ్రేకింగ్తో మేము ముందుకు వస్తూ ఉన్నాను. డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు. ఒక సంచలనమైన పిటిషన్ ఒక విధంగా చెప్పాలి అంటే. చాలామందికి వచ్చిన ఆలోచన, ఎవరు ముందుకు అడుగు వేయలేకపోయారు. ఒక ఐఏఎస్ అధికారి ముందుకు వచ్చారు, దాన్ని ప్రశ్నించారు. బేసిక్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనగానే ప్రశ్నించడానికి ముందుకు రావడానికి కొంతమంది భయపడతారు. ఎందుకులే మనకి ఇదంతా అవసరమా అని. కానీ విజయ్ కుమార్ ఒక ప్రజల తరపున, ఎందుకంటే ఐఏఎస్ అధికారిగా పనిచేసిన అనుభవం ఆయనకి, 36 ఏళ్ల పాటు సర్వీస్లో ఉన్న సీనియర్ అధికారి ఒక ధైర్యం చేసి పవన్ కళ్యాణ్పై ఈ పిటిషన్ దాఖలు చేశారు. దాని సారాంశం, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. తన సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారిక వాహనాలను వినియోగిస్తూ ఉన్నారు. దీని మీద స్వతంత్ర దర్యాప్తు చేయించండి అనేది ఆయన పిటిషన్ సారాంశం. హరిహర వీరమల్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక రాజకీయ పార్టీలు అనేక రకాలుగా ప్రశ్నించాయి. కానీ ఈ విధంగా క్వశ్చన్ చేసింది మాత్రం ఒక్క విజయ్ కుమార్ గారు మాత్రం, అది కూడా లీగల్గా. ఏ విధంగా ఆయన ప్రశ్నించారు, ఏ విధంగా పిటిషన్ వేశారో చూడవచ్చు. కొద్దిసేపటి క్రితం వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఏపీ హైకోర్టు కూడా ఆ పిటిషన్ని స్వీకరించింది. సో నెక్స్ట్ దాని మీద విచారణ కూడా జరపబోతోంది. సో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకటి, ఆయన వేసిన పిటిషన్లో ప్రధానంగా ఒకటి, ప్రభుత్వ భద్రతా సిబ్బంది అంటే ఆయన వెనుకున్న సెక్యూరిటీ సిబ్బందిని, అధికారిక వాహనాలను, ఇతర వనరులన్నింటినీ కూడా సినిమా కార్యక్రమాలకు వినియోగించడం, అది కూడా తను హీరోగా యాక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాకి వినియోగించడం అనేది దుర్వినియోగం అవుతుంది. ఒక హరిహర వీరమల్ అనే కాదు, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అనేక సినిమాల్లో షూటింగ్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం ఓజీ షూటింగ్లో కూడా ఆయన ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి సినిమాల్లో నటన కొనసాగించడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని విజయ్ కుమార్ కోరారు. ఇకపై పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా నిరోధించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం ఇవాళ సోమవారం హైకోర్టులో నిన్న విచారణ కూడా వచ్చింది. సో దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం విజయ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అశోక్. మీరు వేసిన పిటిషన్ మామూలుది కాదు ఒక విధంగా. అంటే మీ ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ మంత్రి కాబట్టి ఇకపైన సినిమాల్లో నటించకూడదు అనేది మీ ఉద్దేశమా? మనం ఇక్కడ మేము ఆలోచిస్తున్నది ఒకటే, ఏమిటంటే మంత్రిగా ఒకరు క్యాబినెట్ లో చేరిన తర్వాత 24/7 ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడానికి పరిమితమై ఉంటారు. ప్రతి మంత్రి ఏ రాష్ట్రంలో మినిస్టర్ అయినా, ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్ అయినా, వీరు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ కి లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే వారికి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ, వ్యాపార లావాదేవీలు కానీ, ఎక్కడైనా ఏదైనా కంపెనీలో డైరెక్టర్స్ గా ఉన్నా కానీ వాటన్నిటిని కూడా డిస్కనెక్ట్ చేసుకోవాలి, వాటన్నిటిని కూడా వదిలిపెట్టుకుని రావాలని రాజ్యాంగం చెప్తుంది. వారు ప్రమాణం చేసిన దానిలో కూడా దేవుడి సాక్షిగా అన్ని వదులుకుని, రాగద్వేషాలు లేకుండా, ఏ రకమైనటువంటి నెపోటిజం, ఫేవరెటిజం లాంటివి లేకుండా, పక్షపాత ధోరణి కాకుండా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తామని వారు ప్రమాణం చేశారు. చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. అది కూడా దేవుడి సాక్షిగా చేసినారు కాబట్టి ఆ దేవుడి మీద గౌరవంతో అయినా వాళ్ళు చెప్పిన మాటకు నిలబడి ఉండాలి అన్నది మా యొక్క ఆలోచన. అందుకోసం మీరు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తానని చెప్పి వచ్చి పాలనా పగ్గాలు చేపట్టి ప్రజల కోసం పని చేయకుండా మీ సొంత ఆదాయం కోసం, సొంత వ్యాపారాల కోసం, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆదాయాల కోసం మీకొచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఏమిటి అనేటువంటిది మేము వేస్తున్నటువంటి ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాము. సో దీనిలో మేము ఏమడిగాము హైకోర్టుని అంటే, ఒక 5-6 రకాలైనటువంటి ప్రేయర్స్ మేము పెట్టాం. మొదటగా ఒక రిట్ ఆఫ్ మ్యాండమస్ ని ఇష్యూ చేయండి. ఎందుకోసం అంటే, ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ కానీ, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కానీ ఏది ఫిట్ అయితే అది, మిస్కండక్ట్ మీద, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద, అలాగే అబ్యూజ్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ అండ్ గవర్నమెంట్ మెషినరీ మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ చేయండి. చేసి తదనుగుణంగా చర్యలు తీసుకోండి. అది ఇంపార్షియల్ గా చేయాలి. అందుకోసం సిబిఐని ఇన్వాల్వ్ చేయండి. ఎందువల్ల అంటే
వీరు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, ఆ మంత్రివర్గంలో ఉన్నవారే వీరి మీద ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటారు అని అంటే ఎంతవరకు నిష్పక్షపాతంగా చేస్తారు అనే అనుమానాలు ఉన్నాయి. బికాస్ దేర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ పవర్. సో ఒకరి మీద ఒకరు చేయడానికి ఎంత మేరకు ముందుకు వస్తారు. అందువల్ల సిబిఐ అనేటువంటి ఒక స్వచ్ఛందమైనటువంటి అటానమీ ఉన్నటువంటి సంస్థ ద్వారా నిష్పక్షపాతమైనటువంటి ఒక ఎంక్వైరీని ఇంపార్షియల్ గా చేయించండి అనేటువంటిది. దీంతో పాటు 1988 కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 7 లైన్ 11 అండ్ 13 ఈ క్రిమినల్ మిస్కండక్ట్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడుగున్నాము. వీటితో పాటు ఈ పర్టికులర్ గా హరిహర వీరమల్లు అనే సినిమాకి ఒక ఎక్స్ట్రాడినరీ టికెట్ ప్రైసింగ్ అనేటువంటిది చేశారు. 600+ ట్యాక్సెస్, నియర్లీ 700 రూపీస్, 100 రూపాయలు 150 రూపాయలకు వచ్చే టికెట్ ని పెంచారు. మరి ఇక్కడ తానే స్వయంగా ముఖ్యమంత్రి గారిని కోరి మంత్రిత్వ శాఖ మా పార్టీ వాళ్ళకి సంబంధించిన దగ్గర ఉన్నా కూడా నేను సీఎం గారిని అడిగి గత ప్రభుత్వం మాకు 50 రూపాయలకి 100 రూపాయలకే సినిమా చూడమని నియంత్రిస్తే ఈ రోజు నేను 600+ ట్యాక్సెస్ కి తెచ్చానని వారే చెప్పుకోవడం జరిగింది. అలాగే దీనిలో ఉన్నటువంటి లీగాలిటీ ఏమిటి, ప్రొప్రైటీ ఏమిటి, ప్రొసీజరల్ జస్టిఫికేషన్ ఏమిటి ఈ ఎక్స్ట్రాడినరీ హైక్ ఇన్ ద ప్రైసెస్ కి అనేటువంటి అంశాన్ని కూడా విచారించి దానిని పబ్లిక్ చేయమని, దాని మీద చర్యలు తీసుకోమని అడుగుతున్నాము. సో వీటన్నిటిని కూడా కమర్షియల్ ఈవెంట్స్ లో వారు జిల్లా యంత్రాంగాన్ని వాడుకుని శ్రీకాకుళం లాంటి ప్లేస్ లో ఒక సినిమా థియేటర్ లో ఒక అధికారిక మంత్రిగా ఉండి ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ని అక్కడ ఇన్వాల్వ్ చేసి వారితో ఏర్పాట్లు చేయించుకుని సినిమాల్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం, ఈవెంట్స్ కండక్ట్ చేయటం, ఫిలిం ప్రమోషన్ చేయటం, వీరు చేసినటువంటి ప్రమోషన్స్ ద్వారా వారికి వారి చుట్టూ ఉన్నటువంటి వారికి ఆదాయం వచ్చే విధంగా తన ఆఫీస్ ని అబ్యూజ్ చేయడం అనేటువంటి అంశాల మీద కూడా ఎంక్వైరీ చేయమన్నాము. వీటన్నిటితో పాటు ఇవన్నీ తేలే వరకు ఒక హైకోర్టుని రిక్వెస్ట్ చేస్తున్నాము ఏంటంటే, ఆనరబుల్ హైకోర్టుని, ప్లీజ్ డిక్లేర్ హిస్ కంటిన్యూడ్ ఎంగేజ్మెంట్ ఇన్ టు ది మూవీస్ అండ్ ఈవెంట్స్. ఏవైతే ఆదాయాన్ని ఇచ్చేటువంటి వనరులుగా వారు భావిస్తున్నారో వాటిలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది చల్లదు. కాబట్టి అలాంటి పనులు చేయకుండా ఉండటానికి అంతవరకు రిస్ట్రైంట్ చేయండి వీరిని అనేటువంటి అంశాన్ని మేము అడగటం జరిగింది. ఎందుకోసం అంటే వారే స్వయంగా, నేను ఇండియా టుడే ఇంటర్వ్యూ చూశాను, దానిలో నాకు ఆదాయం వచ్చే మార్గం సినిమాలు, అందుకనే నేను సినిమాలో నటిస్తున్నానని ఈ హిమ్సెల్ఫ్ హెస్ కన్ఫెస్డ్, అడ్మిట్ చేశారు. సో ఇప్పుడు నీకు ఆదాయం రావడానికి కోసం నేను సినిమాలు చేసుకునేటట్లయితే చేసుకోండి, సినిమాలు చేసుకునే దానికి ఎవరికి అభ్యంతరం లేదు. మీకున్నట్టు ఏ ఆక్యుపేషన్ అయినా తీసుకునే అవకాశం ఫండమెంటల్ రైట్ కాన్స్టిట్యూషన్ ప్రతి పౌరుడికి ఇచ్చింది. అక్కడ మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. మీరు ఈ పని చేస్తారో ఆ పని చేస్తారు. ఈ పని చేసినప్పుడు ఇది చిత్తశుద్ధితో చేయండి, ప్రజలకు సేవలు అందించండి అన్నదే మా యొక్క వాదన. అంటే అంటే టోటల్గా మీ ఉద్దేశం అధికారిక, అంటే ఒక రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారని ప్రమాణం చేసిన ఒక వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అంటే ముఖ్యమంత్రి తర్వాత స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజల కోసం పని చేయకుండా సొంత ఆదాయ సముపార్జన కోసం పని చేసుకుంటున్నారు, అందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్నారు అనేది మీ అబ్జెక్షన్, అంతేనా? అంటే ప్రజాసేవను గాలికి వదిలేశారు అనేది స్పష్టంగా చెప్పాలి అంటే. ప్రజాసేవ గాలికి వెళ్ళిపోయింది అనేది ఒకవైపు, అతనికి వచ్చినటువంటి ఆ పదవి ద్వారా సంక్రమించినటువంటి అనేక రకాలైనటువంటి పరపతిని తన సొంత లాభానికి, సొంత వ్యక్తుల లాభాలకు, ప్రయోజనాలకు పనిచేస్తున్నారు అనేటువంటిది ఒకవైపు అయితే, అసలు ఏపీ మినిస్టర్ ఏపీలో ఉండాలి, హైదరాబాద్ లో ఏం పని? వారు మాట్లాడితే హైదరాబాద్ ఎందుకు వెళ్తారు? నాట్ ఓన్లీ ఎనీ మినిస్టర్ హూ ఈస్ గోయింగ్ టు హైదరాబాద్, ఐఎమ్ క్వశ్చనింగ్ ఫ్రమ్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, వాట్ బిజినెస్ యూ హ్యావ్ ఇన్ హైదరాబాద్ when you are a cabinet minister of Andhra Pradesh government? Even if you want to visit Hyderabad, you have to take a leave and proper permission, unless it is an official engagement. On duty ga మీరు ఢిల్లీ వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ గవర్నమెంట్ దానికి ఒక జీవో ఇస్తుంది. ఎనీ ఆఫీసర్, సపోజ్ ఐఎమ్ an IAS officer X, but whenever I go to Hyderabad, government used to or Delhi, government used to issue a జీవో. So and so is permitted to go to Delhi for an official engagement అని ఒక జీవో ఇస్తుంది. మరి ఆ రకమైన ఆర్డర్స్ ఏమి లేకుండా ఎప్పుడంటే అప్పుడు మీరు ఎలా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, ఎప్పుడంటే అప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కి ఫ్రైడే వెళ్ళి మండే తిరిగి రావడానికి గతంలో
ఒక ఆర్డర్ చేసింది గవర్నమెంట్. ఎందువల్ల? రాష్ట్రం విభజన చెందింది, వీళ్ళందరూ స్థిర నివాసం అక్కడే ఉన్నారు కాబట్టి వారం వారం వెళ్ళడానికి ఒక అవకాశం కల్పించండి. అట్లాంటి అవకాశం మీరు కూడా తీసుకోవాలంటే తీసుకోండి, రైటింగ్ లో తీసుకోండి, తీసుకుని వెళ్ళండి. అదే విధంగా మీకు సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉండి, ఇప్పుడు కొంతమందికి Z+ కేటగిరీ ఉన్నాయి, కొంతమంది Z కేటగిరీ ఉన్నాయి, Y కేటగిరీ ఉన్నాయి, ఇట్లా డిఫరెంట్ కేటగిరీ సెక్యూరిటీస్ ఉన్నాయి. అలాంటి సెక్యూరిటీ ఏదైనా మీకు ఉండి అలాంటి ఒక కేటగిరీ నెట్వర్క్ అంటే సెక్యూరిటీ నెట్వర్క్ మీకు గ్రాంట్ చేస్తే దానికి అనుగుణంగా మీరు గన్మెన్స్ పెట్టుకోండి, లేకపోతే సెక్యూరిటీ పెట్టుకోండి, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. వెన్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్, వీ కెనాట్ కామెంట్ ఎనీథింగ్ ఆన్ దిస్ అండ్ వీఆర్ క్లియర్, వీ వాంట్ యూ టు బి సేఫ్. ఆ విషయంలో మాకేం అభ్యంతరాలు లేవు. కానీ ఒక అధికార పదవిని అడ్డం పెట్టుకుని మీ సొంత ప్రయోజనాలకు, లాభాలకు, మీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రయోజనాలకు, లాభాలకు అధికార దుర్వినియోగం చేయటం అనేటువంటిది రాజ్యాంగానికి ఉల్లంఘన చేసినట్టే. గతంలో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఐ కెన్ టెల్ దట్ ఆల్సో. అంటే అలాగే సార్, బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి అనే మాట ఏంటంటే, యాజ్ ఏ నటన అనేది నా వృత్తి, నా కెరీర్ స్టార్ట్ అయింది దానిలోంచి, నా ఫ్యామిలీ మొత్తం నటనలోనే ఉన్నారు, సో ఆ తర్వాత నేను రాజకీయ పార్టీ పెట్టాను, మంత్రి అయ్యాను అనేది ఆయన అంటున్న మాట. సో నా నటనని వదులుకోవటం ఇష్టం లేక, పైగా నాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేది కూడా నా నటన ద్వారానే అని పదే చెప్పుకుంటూ వచ్చాడు. అలాగని ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతల్ని సరిగా నిర్వర్తించలేదు అని అనటానికి కూడా లేదుగా, రెగ్యులర్ రివ్యూస్లో పాల్గొంటూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అధికారులతో ప్రతిరోజు సమీక్షలు చేస్తున్నారు, ముఖ్యమంత్రితో కేబినెట్ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. సో మధ్యలో షూటింగ్కి వెళ్ళి వస్తూ ఉన్నారు. మధ్యలో మీకేంటి అభ్యంతరం అనేది ఆ పార్టీ నాయకులు కొంత మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కదా. డెఫినెట్లీ ఐ టేక్ ఇట్. నేనేమంటానంటే, ఎస్, ఇఫ్ యూ వాంట్ టు యాక్ట్ ఇన్ మూవీస్, యూ ప్లీజ్ యాక్ట్, వీ డూ నాట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ దట్. ఓకే, అప్పుడు మీరు మినిస్టర్ గా కొనసాగడానికి వీల్లేదు. ఎందుకనంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఫైల్ క్లియరెన్స్ లో ర్యాంకింగ్ ఇచ్చారు, వీరికి చాలా పూర్ ర్యాంక్ వచ్చింది కదా. బాగా మీరు అన్నారు ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తున్నారని. ఏదో నెలలో 4 రివ్యూలు చేసి 4 సార్లు మీడియా ముందుకు వచ్చి 2 ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళిపోతే అది పని ఎట్లా అవుతుందండి? ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ వారి చేతిలో ఉంది. మీరు ఒకసారి గ్రామాలకు వెళ్ళి చూడండి, పేదలు నివసించే ప్రదేశాలకు వెళ్ళి చూడండి, వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు. 40 రూపాయలు రోజుకి కూలికి వెళ్ళొస్తే దానిలో 20 రూపాయలు పెట్టి నీళ్లు క్యాన్ కొనుక్కుంటున్నారు. నేను పాదయాత్రలో వెళ్తే మహిళలు అడిగారు, మేము రోజుకు 100 రూపాయలు సంపాదిస్తే దానిలో 20 రూపాయలు నీళ్ళకి వెచ్చించాలంటే, నీళ్లు కూడా కొనుక్కోవాలంటే మేము గింజలే కొనుక్కోమా, కూరగాయలే కొనుక్కోమా, మంచి నీళ్ళు కూడా కొనుక్కుని 100 రూపాయలతో ఎలా బ్రతుకుతాము? కనీసం తాగు నీరు కూడా ఇవ్వలేని ప్రభుత్వాలు ఈ రోజు ఉన్నాయి అని గ్రామాల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చూడమనండి వెళ్ళి. అలాగే వాళ్ళు నివసించే ఇళ్ల ముందు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, పారిశుద్ధ్యం లేదు. పారిశుద్ధ్యం లేకపోతే ఏమవుతుంది? జబ్బులు వస్తాయి, అంటువ్యాధులు వస్తాయి, వాటర్ బోర్న్ డిసీజెస్ వస్తాయి, ఎయిర్ బోర్న్ డిసీజెస్ వస్తాయి. ఈ డిసీజ్ వాళ్ళని తెచ్చుకున్నది కాదు, మన ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల, అక్కడ సరైనటువంటి నివారణ చర్యలు చేయకపోవడం వల్ల జబ్బు వచ్చింది. జబ్బు వస్తే ఎవరు నయం చేసుకోవాలి? వాడే నయం చేసుకోవాలి. దానికి డబ్బులు ఎవరు ఇస్తారు? వాళ్ళు చేసిన కష్టంలో నుంచే పెట్టుకోవాలి. ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఉన్నాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేస్తే కూడా, 24/7 పనిచేస్తే కూడా ఇవన్నిటినీ కూడా అడ్రస్ చేయలేనంత సమయం ఉంది కావాలి అక్కడ. అప్పుడు కూడా సమయం సరిపోదు వారికి. అలాంటిది మరి ఇన్ని రోజులు ఏ విధంగా హైదరాబాద్ లో ఉండి చార్టెడ్ ఫ్లైట్స్ లో రాగలుగుతున్నారు అనేటువంటిది అదొక అంశం. అయితే ఇప్పుడు జయా బచ్చన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు యూపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్పర్సన్ గా యాక్ట్ చేశారు. చేస్తే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద, అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఇష్యూ రైజ్ అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎంపీగా డిస్క్వాలిఫై చేసింది. చేస్తే వారు రిజైన్ చేయాల్సి వచ్చింది. సోనియా గాంధీ గారు NESC నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ కి చైర్పర్సన్ గా ఉన్నారు, క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నారు. అప్పుడు వారికి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తున్నది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే డిస్క్వాలిఫై అవుతున్నారని వెంటనే ఎంపీకి రిజైన్ చేశారు. సో ఇట్లా అనేక ఉదాహరణలు. శశి థరూర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా ఉండేవారు. అప్పుడు IPL కొచ్చిలో వాళ్ళ అసోసియేట్స్ కి ఇతని అధికారాన్ని వినియోగించి వారికి మేలు చేశారు, లాభం వచ్చేట్టుగా చేశారనే అభియోగం వస్తే ఈ రిజైన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం నుంచి వదిలేశారు. పవన్ కుమార్ బన్సల్ అంటే 2006లో సోనియా గాంధీ గారు, జయా బచ్చన్ గారి సబ్జెక్టు, 2019లో శశి థరూర్ గారి సబ్జెక్టు, 2013లో పవన్ కుమార్ బన్సల్ రైల్వే మినిస్టర్ గా ఉండి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళకి మిస్యూజ్ ఆఫ్ పవర్ కింద వాళ్ళు
కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద అవకాశాలు ఇచ్చారన్న విషయం బయటకు వస్తే ఈ రిజైన్ ఫ్రమ్ క్యాబినెట్. ఇప్పుడు ఫిలిం యాక్టర్స్ కూడా ఉన్నారు కదా, దయానిధి మారన్ సన్ టీవీ నెట్వర్క్ చైర్పర్సన్ గా ఉంటూ యూనియన్ టెలికాం మినిస్టర్ గా ఉంటే వారు మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ కి హెల్ప్ చేశారంటే హీ హాజ్ రిజైన్ ఫ్రమ్ టెలికాం మినిస్టర్. సో అలా ఇవి కేంద్రంలో. రాష్ట్రంలో జరిగిన ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తా. మిజోరాం గవర్నమెంట్ లో ఆ, ల- లల్తన్ జరా అనేటువంటి మినిస్టర్ గారు వారి ఫ్యామిలీ బిజినెస్ కి దోహదపడ్డాడని, ఫ్యామిలీ బిజినెస్ లో భాగంగా ఉండి తన ఆఫీస్ ని వాడి వారికి కొన్ని కాంట్రాక్ట్స్ మిడ్ డే మీల్స్ లోను, అలాగే రైస్, సివిల్ సప్లైస్, ఇప్పుడు మనోహర్ గారు చేస్తున్నారు కదా సివిల్ సప్లైస్ మినిస్టర్ గా, అదే పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి వ్యక్తి చేశారని చెప్తే ఆ కాంట్రవర్సీలో హీ హాస్ టు రిజైన్ ఫ్రమ్ మినిస్ట్రీ. సో అంటే ఇన్ని రకాలైనటువంటివి మన దేశంలో జరిగినవి. అంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన దగ్గర ఎక్కడైనా సరే ఇలాంటి అంశాలు మనం వెలికి తీసినప్పుడు, ప్రజల ముందుకు తీసుకొని వచ్చినప్పుడు గౌరవంగా, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా వారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీరు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతే వారికి గౌరవంగా ఉంటుంది. లేదంటే దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి వారు ఉల్లంఘనకు పాల్పడ్డారనేటువంటి నిర్ధారణ అయితే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అవుతారు, ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అవుతారు, మరి మినిస్టర్ గా పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. బికాస్ ఇట్స్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. వీరు చేసేటువంటి బయట వ్యాపారాలన్నీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద వస్తుంది, రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అంటే ఉందా సార్ అట్లా? మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి క్యాబినెట్లో అడుగుపెట్టిన వ్యక్తి తన ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో కొనసాగకూడదు అని రాజ్యాంగంలో ఉందా? ఎస్, ఇప్పుడు